హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ శ్రీనిధి. భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. మరోసారి తెలంగాణ ఆగమాగం అయింది. వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. బాధితుల ఆక్రందనలు మిన్నంటాయి. గతం నుంచి సర్కారు గుణపాఠాలు నేర్వక మళ్లీ బాధితులుగా సామాన్య ప్రజలే అయ్యారు. ఇప్పుడు నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్తులోనూ ఇలాంటి విపత్తులే రాష్ట్రాన్ని కబలిస్తాయి. 22 జిల్లాల్లోని 173 మండలాలు వరద బురదలో తేలి ఆడుతుండటం అనేది చేదు నిజం. కాంగ్రెస్ సర్కారు తక్షణ సాయం కింద 5,500 కోట్లు ఇవ్వాలని మోదీ సర్కారును కోరింది. విషయం తెలిసి ఆఘమేఘాల మీద తెలుగు ముఖ్యమంత్రులతో మాట్లాడిన మన ప్రధానమంత్రి మాటలకే పరిమితమైపోయారు. సాయం కోసం ఇరు రాష్ట్రాలు చేతులు చాచి 6 రోజులవుతున్నా దమ్మిడి విధించలేదు. నిరంతరం నీతి వాక్యాలు చెప్పే నాగ్పూర్ వాసులకు వరద బాధితుల ఆక్రందనలు వినిపించడం లేదేమో. దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారతంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, అసోం, మిజోరాం, త్రిపుర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఇటీవల వర్షాలు వరదలకు అతలాకుతలమయ్యాయి. ఒక్క గుజరాత్ కు మాత్రమే యుద్ధ ప్రాతిపదికన ఇంటర్ మినిస్టీరియల్ కేంద్ర బృందాన్ని పంపిన మోదీ మిగతా రాష్ట్రాలను అలక్ష్యం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడి భారీ విపత్తులకు లోనైన కేరళకు వెళ్లిన ప్రధానమంత్రి మోదీ తక్షణ సాయం కింద 1000 కోట్లు ఇవ్వాలన్న సీఎం పినరయ్ విజయన్ విజ్ఞప్తిని పెడజవిన పెట్టారు. కోవిడ్ తో పాటు కని విని ఎరుగని రీతిలో వరదలను పక్కాగా ఎదుర్కొన్న సిపిఐఎం పాలిత రాష్ట్రం కేరళ. గల్ఫ్ నుంచి కేరళకు వచ్చిన 700 కోట్లను మానవత్వాన్ని మరచి కేవలం రాజకీయాల కోసమే అడ్డుకున్న ఘనత బీజేపీదే. సమాఖ్య వ్యవస్థను తుంగలో తొక్కిన కేంద్ర సర్కారు విధి విధానాలను అడ్డుకోవాల్సినవే. రాష్ట్రాల నుంచి వరద నష్టాల నివేదికలు అందిన తర్వాతే ఐఎంసిటీ బృందాలు గతంలో బాధిత ప్రాంతాలకు వెళ్లేవి. కొత్త చట్టం మేరకు విపత్తు జరిగిన వెంటనే రాష్ట్రాల్లో పర్యటించి అక్కడికక్కడ పరిస్థితులు, నష్టాలను అంచనా వేసి కేంద్రానికి నివేదికలు ఇవ్వాలి. ఇప్పుడు ఆ హడావిడి కేవలం గుజరాత్లో తప్ప మరే రాష్ట్రంలోనూ కనిపించదు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాసిన ఒక్క ఐఎంసిటీ బృందం రాష్ట్రంలో గడప తొక్కకపోవడం అనేది మోసాల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నది. అలాగే గుజరాత్లో ప్రధాని మోదీ స్వయంగా అక్కడి ముఖ్యమంత్రిల వరద పరిస్థితులను సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. మరి రాజ్యాంగం మాట ఏంటి? అది చెప్పే సమానత్వం సంగతి ఏంటి? అవసరమైతే రాష్ట్రాలకు హెలికాప్టర్లను పంపిస్తామన్న మోదీ మాటలు గాలి కబుర్లే అయ్యాయి. మాటలు కోటలు దాటుతున్నా చేతులు గడప దాటం లేదు. ప్రధానికి తరచూ కోరస్ చెప్పే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అదనపు నిధులను సాధించకుండా ప్రస్తుతం ఉన్న నిధులను వాడుకోమని ఉచిత సలహా పడేయడం అనేది విడ్డూరం. ఇదిలా ఉంటే వరద పరిస్థితి వివరాలతో పాటు వివిధ రికార్డులు, డాక్యుమెంట్లు పంపాలంటూ కేంద్రం చాంతాడంత లేఖను రాష్ట్రాలకు పంపడం గమనార్హం. కన్నీటి సంద్రమైన రాష్ట్ర ముఖ్య చిత్రాన్ని, బాధితుల హాహాకారాలను వినేందుకు, చూసేందుకు మోదీకి మనసొప్పటం లేదు కాబోలు. జాతీయ విపత్తు నిర్వహణ చట్టం 2005తో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏర్పాటయ్యాయి. ఆ చట్టంలోని సెక్షన్ 48(1)A ప్రకారం ఈ సంస్థలకు విపత్తుల సమర్థ నిర్వహణకు గాను కనీస నిధులను ఇవ్వకుండా కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. 14వ, 15వ ఆర్థిక సంఘాలు ప్రకృతి విపత్తుల్లో రాష్ట్రాలకు అండగా నిలబడి ఆర్థిక సాయం చేయాల్సిందిగా ఆ బాధ్యత కేంద్రానిదే అని నొక్కి చెప్పాయి. 80:20 నిష్పత్తిలో కేంద్రం రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేశాయి. మరిది అమలవుతుందా? తాను రూపొందించిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తున్నది. అది బీజేపీకే సిగ్గుచెట్టు. కోవిడ్ లో తెలంగాణ అల్లాడుతూ 11,092 కోట్ల సాయం అర్థిస్తే కేంద్రం 2 దఫాలుగా 673.5 కోట్లు ఇచ్చి చేతులు తులుపుకుంది. 2020లోనూ వరదలకు లోనై 9,400 కోట్లు అడిగితే అప్పుడు నిరాశ నిలిచింది. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలకు 1000 కోట్లు కుమ్మరించిన మాట వాస్తవం కాదా? ఇది బీజేపీ కుత్సిత రాజకీయాలకు మచ్చుతునక మాత్రమే. విపత్తు సమయాల్లో కేంద్ర రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. అంతా ఉమ్మడిగా ఒక పట్టు వరద బాధితులను గట్టెక్కించాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు అంటూ నీతులు చెప్పే బీఆర్ఎస్ ఇప్పుడు బురద రాజకీయాలకు తెగబడటం సముచితం కాదు. ప్రజలు, బాధితులు గమనిస్తూనే ఉన్నారు. బాధల్లో ఉన్నవారిని అక్కున చేర్చుకోవాలి. బాధ్యతగా భరోసానివ్వాలి. బాధితుల నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటే పాతాళానికి తొక్కే రోజులు స్థానిక సంస్థల ఎన్నికల రూపేణా ముందరే ఉన్నాయనే సంగతిని ఇరు పార్టీలు మర్చిపోకూడదు.